రైట్ కుత్బుల్లాపూర్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి మల్లంపేట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దసరా పండుగకు నగర వాసులంతా ఊళ్లు వెళ్తుండడంతో ఇక ట్రాఫిక్ జామ్ అయిందంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతసేపు అవుతుంది ట్రాఫిక్ లో ఉండవు? 2 గంటలన్నర అవుతుందా? 4 కిలోమీటర్లు ఎంత టైం పడుతుంది? 2 అవర్స్. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కుత్బుల్లాపూర్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి మల్లంపేట వెళ్లే మార్గంలో ఇక భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దసరా పండుగకు నగరవాసులంతా ఊళ్లు వెళ్లడంతో కూడా ట్రాఫిక్ జామ్ అయిందంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ దీపిక. ఇప్పటికే దసరా సెలవులు కావడంతో చాలా మంది ఊర్లకు ట్రిప్పులకు కూడా ప్లాన్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఓఆర్ఆర్ పైననైతే చాలా ట్రాఫిక్ జామ్ అయినట్లుగానైతే సమాచారం అందుతుంది. ఎక్కడికక్కడ కూడా ప్యాక్ అయిపోయిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. పోలీస్ అధికారులు కూడా అటు ట్రాఫిక్ అధికారులు ఈ యొక్క ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో క్లియర్ చేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నిన్నటి నుండి ఇటు వర్షం ఒకటి కారణం కావడంతో కూడా చాలా వరకు వరద నీరు ఈ రోడ్లపైకి రావడం, దీని వలన కూడా చాలా ప్రాంతాల్లో ఈ యొక్క వరద నీరు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. ఎక్కడికక్కడ కూడా అధికారులు యొక్క వాట్సాప్ ద్వారా అలాగే ఫోన్ కాల్ల ద్వారా వారు మానిటర్ చేసుకుంటూ ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉందో ఆ ప్రాంతాల నుండి తొందరగా ట్రాఫిక్ ని క్లియర్ చేసే ఆలోచనలోనైతే ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిగానైతే ప్రయాణికులకు కావచ్చు, అటు ఈ యొక్క వాహనదారులకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండానైతే ఈ యొక్క ట్రాఫిక్ ని క్లియర్ చేసే విధంగానైతే అందరినీ వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. థ్యాంక్ యూ లిఖిత.